బిభ్రాణా శూలబాణా స్యరిజలజవరగదా చాపపాశాంకరాబ్జైః మేఘశ్యామా కిరీటోల్లసితశశిధరా భీషణా భూషణాఢ్య సింహస్కంధాధిరూఢా చతస్రభిరసిఖేటాన్వితాభిః పరీతా కన్యాభిర్భిర్నతైత్యా భవతు భవభయధ్వంసినీ శూలినీనః. గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. వేదసారం అనేటువంటి కార్యక్రమంలో వేద అంతర్గతమైనటువంటి మంత్రశాస్త్రం గురించి మనం క్రమక్రమంగా తెలుసుకుంటూ ఉన్నాం. మంత్రశాస్త్రంలో ఉన్న 4 విధులు సమంత్రక, యంత్ర, తాంత్రిక, చతుర్థ విధుల గురించి మనం వరుసగా తెలుసుకుంటూ చతుర్థం వరకు వచ్చి ఆగాం. తృతీయము చతుర్థము రెండిటి మధ్యన ఉండేటువంటి తారతమ్యం గురించి, చతుర్థ విధుల గురించి ఈరోజు కార్యక్రమంలో మీకు తెలియజేస్తాను. తృతీయం కేవలం క్రియలకు అధికమైనటువంటి ప్రాధాన్యత ఇచ్చి బీజ మంత్రాలు చాలా తక్కువగా ఉంటూ సర్వులు ఆచరించదగినటువంటి విధానం, అలాగే త్వరితమైనటువంటి ఫలితాన్ని ప్రసాదించేటువంటి విధానంగా తృతీయ విధిని అభివర్ణించవచ్చు. దీనినే తాంత్రికం అంటారు చాలామంది. గతంలో చెప్పినట్టు తాంత్రికం అనేటువంటిది ప్రమాదకరమైన శబ్దం కాదు. అవసరమైనటువంటి సందర్భంలో వైద్యుడు రోగికి శస్త్రచికిత్స చేస్తాడు. అది ఒక క్రియ. అది అవసరాన్ని బట్టి వైద్యుడు ఎంచుకుంటాడు ఈ సందర్భంలో శస్త్రచికిత్స చేయాలి అనేది. అలాగే తృతీయ చతుర్థ పటలాలు కూడా అవసరాన్ని బట్టి ఆచరించదగినటువంటి శాస్త్ర ప్రమాణాలు. తృతీయ విధులు ఏవైతే ఉన్నాయో ఇవి బహిర్గతమయ్యాయి చాలా మటుకు. చాలామంది ఆరాధనా మార్గాలలో ఉన్నారు, సాధనా మార్గాలలో ఉన్నారు. కానీ చతుర్థానికి వచ్చేటప్పటికీ చాలా తక్కువ మంది ఉంటారు ఆ మార్గం వైపు ప్రయాణం చేసేటువంటి వారు. ఎందుకంటే అది ఒక విస్ఫోటనం. చతుర్థం అనేది యుద్ధ విద్య, సంపూర్ణమైనటువంటి యుద్ధ విద్య. తృతీయంలో కూడా చాలా ప్రోక్తాలు ఉన్నాయి కదా, కాళీ ప్రోక్తంతో కూడా యుద్ధం చేయొచ్చు కదా, ఏ రకమైన ప్రక్రియ అయినా ఆచరించవచ్చు కదా అనుకోవచ్చు. చతుర్థం అనేది ప్రత్యక్షమైనటువంటి యుద్ధ విద్యాక్రమం. చతుర్థ పటలంలోకి ప్రవేశించినటువంటి వ్యక్తి తొలుత రక్షణ కొరకు నియమించబడిన వాడైనప్పటికీ కూడాను రోజులు గడుస్తున్న కొద్దీ ఆ వ్యక్తికి తప్పు చెయ్యాలనేటువంటి ఆలోచన ప్రబలుతుంది. ఎంత స్థితప్రజ్ఞుడైనా చతుర్థంలోకి వెళ్ళిన తర్వాత స్వార్థ ప్రయోజనాలకు విద్యను వినియోగించడం ప్రారంభం చేస్తాడు. ఉన్నది ఒకటే జన్మ. ఈ జన్మలో మనం ఉన్నతులు కాకపోతే ఎలాగా? మనం చదువుకున్నది మన వృద్ధికి కూడా దోహదపడాలి కదా, మన ఆనందాన్ని కూడా వృద్ధి చెయ్యాలి కదా అనేటువంటి ఆలోచన వాళ్ళకి కలుగుతుంది. అది ధర్మపరమైనటువంటి మార్గం అయితే ఎప్పుడూ తప్పు లేదు. ఎప్పుడైతే ఎదుటి వాళ్ళని చూసి వాళ్ళది కాజేద్దామన్నటువంటి ఆలోచన సాధకుడికి వస్తుందో అక్కడ నుంచి ఆ సాధనా మార్గం కావచ్చు, మంత్ర అధిష్టాన దేవత కావచ్చు, బలహీన పడిపోతూ ఉంటాయి వీడి పట్ల. అంటే వారి యొక్క ఆసక్తి సన్నగిల్లుతూ ఉంటుంది. తద్వారా ఈ వ్యక్తి వెళ్ళవలసినటువంటి మార్గం నుంచి పక్కదోవ పడుతూ ఉంటాడు. చతుర్థంలోకి వెళ్ళి ఒక 100 మంది విద్యాభ్యాసం చేస్తే అందులో ఒకరు నిలబడడమే చాలా గొప్ప. మిగిలిన వాళ్ళందరూ కూడా ఆ మగతలోనే పూర్తయిపోతారు. శోధించి శాస్త్రాన్ని గ్రహించి శాస్త్రానికి సంబంధించిన విధులన్నీ కూడా చక్కగా అభ్యసించి పటుత్వాన్ని సాధించిన తరువాత ఆ వ్యక్తి దానిని దుర్వినియోగం చేయడం ప్రారంభం చేస్తే ఎంత త్వరితంగా అయితే ఆ వ్యక్తికి వృద్ధినిచ్చిందో అంతకు మించి త్వరితంగా అతన్ని కబళిస్తుంది. అందుచేతనే చతుర్థంలోకి ఎవరూ కూడా తొందరగా ప్రవేశించరు. జీవితంలో నా వల్ల కానటువంటి పని, ఇంకా నేను లౌకికంగా కావచ్చు, ఇంకో రకంగా కావచ్చు, నేను ఏం ప్రయత్నం చేసినా ఇది నాతో కాదు కానీ ఖచ్చితంగా చెయ్యాలి
అనేటువంటి తపన, ఆలోచన విధానం, తీవ్రమైనటువంటి ఉద్వేగం కలిగిన వాళ్ళే చతుర్థ విధుల్లోకి వెళతారు. ఇక్కడ మీకు తెలియజేస్తున్నది దేనికి అంటే శాస్త్రం అందరూ తెలుసుకోవాలి. అందులో మనకి ఏది అన్వయం అవుతుందో దానిని ఆచరించే ప్రయత్నం చేయాలి. అంతేగాని చెప్పే ప్రతి విషయాన్ని ఆచరించమని కాదు. శాస్త్రం యొక్క ఔన్నత్యం తెలిస్తే మంచి చెడు రెండూ తెలుస్తాయి. దేనిని ఆచరించాలి, మనం ఆచరిస్తున్న పరిహారాల యొక్క ఆవశ్యకత ఏంటి, అసలు నిజంగా అవి సంభవిస్తాయా, ఆచరించచ్చా, ఇవన్నీ కూడా తెలుస్తాయి. చతుర్థ పఠనం ఎప్పుడూ కూడా వర్జించదగినది. ఒక వ్యక్తి శాస్త్రంలోకి ప్రవేశించిన తర్వాత, నేను గతంలో చెప్పాను, శాస్త్ర ప్రవేశం పూర్వ విద్యాక్రమం లగాయతూ ప్రారంభం అవ్వాలని. ఒక వ్యక్తి రక్షణా వ్యవస్థలోకి వచ్చాడు. ఆ వ్యక్తి రక్షణా వ్యవస్థలోకి వచ్చిన వెంటనే ఈ ఆయుధాన్ని తీసుకుని నువ్వు వినియోగించు అని చెప్పరు. ఆ వ్యక్తి కొంతకాలం సాధారణమైనటువంటి ఆయుధాన్ని ఉపయోగిస్తూ తనకి సూచించినటువంటి విధులు సక్రమంగా నిర్వర్తించాలి. తర్వాత దానికన్నా కొంచెం ఉన్నతమైన ఆయుధాన్ని ఇస్తారు, దాన్ని ఉపయోగిస్తూ మరికొంతకాలం నిర్వర్తించాలి. అప్పుడు అధికారుల యొక్క దృష్టిలోకి వెళ్తాడు, వీడు చాలా మంచివాళ్ళ ఉన్నాడు, వీడికి ఆయుధం ఇచ్చినా కూడా సద్వినియోగం చేస్తాడు, దుర్వినియోగం చేయడు, అవసరాన్ని బట్టే ఉపయోగిస్తాడని చెప్పేసి అధికారులకు తెలిసిన తర్వాత, వాళ్ళు గమనించిన తర్వాత పెద్ద ఆయుధాన్ని ప్రసాదిస్తారు. క్రమంగా వీడు గ్రహిస్తూ వెళ్ళాడు ఆయుధాలు. తత్కారణం చేత పెద్ద ఆయుధం చేతిలో ఉన్నా కూడా అతగాడు దాని పట్ల నేను ఇది పొందేసేననేటువంటి విచిత్రమైన స్వభావం ఏం కలిగి ఉండడు. ఎందుకంటే గతంలో కూడా ఒక్కొక్క ఆయుధాన్ని పొందుతూ వచ్చాడు కాబట్టి. అసలు ఏ రకమైనటువంటి అనుభవం లేనటువంటి వ్యక్తికి పెద్ద ఆయుధాన్ని ఇస్తే దానిని దుర్వినియోగం చేస్తాడు. శాస్త్రం కూడా అంతే. క్రమక్రమంగా విద్యలకు సంబంధించినటువంటి స్థితిని వృద్ధిపరుచుకుంటూ అభ్యసించమన్నారు తప్ప ప్రధానమైనటువంటి విద్యలను ఎప్పుడు కూడా చెప్పుకోరాదు. వాటి కోసం తాపత్రయం పెంచుకోకూడదు. ఒకవేళ నాకు ఫలానా మంత్రం గ్రహించాలనిపిస్తోంది, ఆ మంత్రం మహావిద్యాక్రమంలో ఉంది, అలాంటి క్రమంలో ఉన్నప్పుడు నేను పూర్వ విద్యాక్రమం నుంచి అభ్యసించాలనేటువంటి తాపత్రయాన్ని పెంచుకోవాలి తప్ప మధ్యస్థంగా పెద్దవైనటువంటి శక్తివంతమైనటువంటి మంత్రాల జోలికి వెళ్ళకూడదు. చతుర్థ పటలం గురించి చెప్తూ మరలా ఎందుకు వెనక్కి వచ్చారనుకోవచ్చు. చతుర్థ పటలం ప్రారంభం ఏదే పెద్ద ఆయుధంతో. అది లగాయతూ మహా ఉపద్రవాలు కలిగించేటువంటి ఆయుధాలన్నీ ఉంటాయి. అందులో క్షోభిణీ విద్యలు ఉంటాయి, చాలా పెద్ద స్థాయి విద్యలు అన్నమాట అవన్నీ. ఇలాంటివన్నీ అభ్యసించడం దేని కొరకు గతంలో ఇవన్నీ సృష్టించబడ్డాయంటే రాజ్య సంరక్షణకు, రాజ్యం మీద దండెత్తేటువంటి ఇతర రాజుల నియంత్రణ కొరకు, వీరి రాజ్యాన్ని సౌభాగ్యంగా కాపాడుకోవడం కోసం గతంలో ఇటువంటి విద్యలు గ్రహించినటువంటి వారిని పోషిస్తూ వారిని ఉద్ధరిస్తూ ఉండేవి రాజ్యాలు. ఇతర రాజ్యాల యొక్క దండయాత్రలకు గురి కాకుండా ఆయుధ సంపత్తితో పాటుగా మంత్ర సంపత్తిని కూడా వృద్ధి చేస్తూ ఉండేవి. అప్పటి రోజుల నుంచి కూడా ఈ విధులు విరాజిల్లుతూనే ఉన్నాయి. వారు ఇతరమైనటువంటి ఏ పని చేయక్కర్లేదు, వారి పోషణంతా కూడా రాజే చూసుకుంటారు. వారు చేయవలసింది రాజ్య సంరక్షణ, ఎప్పటికప్పుడు నిఘా వేసి రాజ్యాన్ని పటిష్టంగా ఉంచడం అన్నమాట. అది లౌకికమైనటువంటి విధుల గురించి మనకు తెలుసు, ఆయుధాలు పట్టుకుని నించుంటూ ఉంటారు. వీళ్ళు ఆంతరంగికమైనటువంటి పటుత్వాన్ని కలగజేస్తారు. దాని కొరకు చతుర్థం చెప్పబడింది. ప్రస్తుత రోజుల్లో చతుర్థ పటలం చదువుకున్న వారు సైతం దానిని దుర్వినియోగం చేస్తూనే ఉన్నారు. కొందరు అసలు ఆ విధులు తెలియకుండానే చతుర్థ విధులలో గొప్పవారుగా చలామణిలో ఉన్నారు. చతుర్థ విధి అనేది అందరూ కూడా ఆచరించడానికి ఆమోదయోగ్యమైనది కాదు. సమంత్రకమైనటువంటి విధి ఉన్నతమైనది, లేదా యంత్ర సంబంధమైనది. మనం ప్రత్యేకంగా దాని గురించి సాధన ఏం చేయనవసరం లేకుండా ఉద్ధరించి దాంట్లోకి చైతన్యాన్ని ప్రసరింపజేసి నిలువ చేసి మనకు ఆపాదించినటువంటి వనరుని మనం సద్వినియోగం చేసుకునేటువంటి క్రియ పద్ధతి, దానిని యంత్రపోషణ అంటారు, యాంత్రికమైనటువంటిది. ఇక తృతీయం, చాలామంది ఆసక్తి కలిగిన వాళ్ళు తృతీయంలోకి ప్రవేశిస్తూ ఉంటారు, తృతీయ విధులు అభ్యసిస్తూ ఉంటారు. చతుర్థాన్ని పోలి ఉంటుంది తృతీయం కూడా, కానీ చతుర్థం అంత క్రూరంగా ఉండదు తృతీయం.
తృతీయ విధులు ఆచరించేటువంటి వాళ్ళు కూడా ఉన్నతమైనటువంటి స్థితిని పొంది ఇప్పటికీ నిర్వహిస్తున్నటువంటి వారు ఉన్నారు. కాబట్టి మనం ఎలాంటి మార్గంలో మనం ఎంచుకున్నటువంటి విద్యకు ఎలాంటి అలవాట్లు చేయాలి, దానిని ఎలా మార్చాలి, దాని స్వభావాన్ని ఎలా మార్చాలి అనేది మన మీదే ఆధారపడి ఉంటుంది. కులధర్మం సూచిస్తుంది. కులధర్మం సూచించిన ప్రకారంగా మాత్రమే గ్రహించినటువంటి మంత్రాన్ని వృద్ధి చెయ్యాలి, పోషించాలి తప్ప మరొకరెవరో అలా పోషిస్తున్నారు కదా, నేను కూడా ఆ రకంగా పోషించే ప్రయత్నం చేస్తాను అనే ఆలోచన రాకూడదు. మంత్ర జపం చేయడం వల్ల మనలో ఎలాంటి మార్పులు సంభవిస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం. మనం ఒక మంత్రాన్ని గ్రహించి సాధన చేయడం ప్రారంభం చేసాం. సాధనా మార్గంలో ఒక్కొక్క వ్యక్తికి ఒక్కో రకమైన ఫలితం ఉంటుంది. మంత్రశాస్త్రం గురించి ఒక చిన్న మాట మీకు చెప్తాను. ఇది మీరు వింటే మీకు అర్థమైపోతుంది శాస్త్రం అంటే ఏంటో. ఒక తరగతిలో ఒక 50 మంది విద్యార్థులు ఉన్నారు. మాస్టర్ ఒక ఆయన అందరినీ కూర్చోబెట్టి రోజు పాఠాలు చెప్పడం మొదలుపెట్టాడు. సంవత్సరం పూర్తయిందో పరీక్ష పెట్టాడు. దాంట్లో అందరికీ కూడా ఒకే రకమైన మార్కులు వస్తాయా? ఒకరికి 50కి 40 రావచ్చు, ఒకరికి 10 రావచ్చు, ఇంకోళ్ళకి ఇంకో సంఖ్య రావచ్చు. ఇప్పుడు చెప్పే మాస్టర్ ఒకటే కదా, చెప్పే ప్రదేశం కూడా ఒకటే, ఆ బోర్డు కూడా ఒకటే. విద్యార్థులందరూ కూడా గురువుగారి కేసి చూస్తూనే ఉన్నారు ఆ చదువు చెప్పేటప్పుడు. మరి అందరికీ కూడా సమానమైన ఫలితం రావాలి కదా, వస్తే అందరికీ 90 రావాలి కదా. ఒక్కొక్కరికి ఒక్కో సంఖ్య ఎలా వస్తుంది? ఇది కర్మ ప్రభావం. శాస్త్రం కూడా అంతే. మహాగణపతి మంత్రం 1,00,000 జపం చేయండి అని చెప్తారు. మహాగణపతి 1,00,000 జపం చేసిన వాళ్ళందరికీ ఒకే రకమైన ఫలితం ఉండదు. ఒకరు 40 రోజులు చేస్తే ఏదైనా ఒక చైతన్యాన్ని ఆస్వాదించగలగచ్చు. ఒకళ్ళు 3 మాసాలు చేస్తే ఒక మాదిరి చైతన్యాన్ని ఆస్వాదించగలగచ్చు. ఒకళ్ళు 10 సంవత్సరాలు చేసినా ఏ రకమైన చైతన్యాన్ని పొందలేకపోవచ్చు. అది శాస్త్రానికి సంబంధించి చెప్పిన గురువుకి మీకు సంబంధించిన అంశం కాదు. మన కర్మ ప్రభావం చేత ఆ యొక్క ఫలితాన్ని మనం ఎంత త్వరితంగా పొందుతాం, ఎంత దీర్ఘకాలికంగా పొందగలుగుతాం అనేది ఆధారపడి ఉంటుంది. ఏ ఇద్దరికీ కూడా శాస్త్రానికి సంబంధించినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో ఆ రెండిట్లో పోల్చడానికి ఉండదు. ఖచ్చితంగా ఎవరి కర్మను బట్టి వారికి యజ్ఞఫలం, సాధనా ఫలం ఆధారపడి ఉంటాయి, అలా ప్రాప్తిస్తాయి. ఇక ఒకే గురువు దగ్గర చదువుకున్నటువంటి విద్యార్థులందరికీ ఈ వచ్చేటువంటి ఉత్తీర్ణత కావచ్చు, మార్కులు కావచ్చు, ఇవి ఎలాగైతే సమానంగా ఉండవు, ఒకే మంత్రాన్ని ఒకే గురువు దగ్గర గ్రహించినటువంటి విద్యార్థుల్లో కూడా ఒకే రకమైనటువంటి పటుత్వం ఉండదు. ఒక్కొక్కరికి ఒక్కో రకమైనటువంటి ఫలితం కలుగుతుంది. ఇక ఒక మంత్రాన్ని గ్రహించేటప్పుడు ఆ మంత్రాన్ని మనం సక్రమంగా గురుముఖంగా గ్రహించాలి. సామాజిక మాధ్యమాలలో కావచ్చు, ఇంకో రకంగా కావచ్చు. గురువు ప్రత్యక్షంగా లేకుండా మనం పరోక్షంగా బహుశా ఏదేని ఇతరమైనటువంటి మాధ్యమాల ద్వారా మంత్రాన్ని గ్రహిస్తే కనుక అది ఏమాత్రము శోభించదు. అందుచేతను శాస్త్రపరమైనటువంటి అంశాల గురించి పూర్తిగా తెలుసుకున్న తర్వాత మాత్రమే శాస్త్ర ప్రవేశం చేయాలి. మంత్రం మనం జపం చేస్తున్నప్పుడు మనలో ఎలాంటి మార్పులు వస్తాయనే దాని గురించి మీకు తెలియజేస్తానని చెప్పాను. ప్రారంభం చేసిన తర్వాత కొద్ది రోజులకి గురువుగారు ఎలాగైతే చెప్పారో అదే రకంగా సాధన నిర్వర్తించవలసి ఉంటుంది. అలా నిర్వర్తిస్తూ ఉంటే కనుక ఆ వ్యక్తి మీద క్రమక్రమంగా ప్రభావం ప్రారంభమవుతుంది. ఈ ప్రభావం అందరిలో ఒకలా ఉండదని చెప్పి మీకు ఇందాక ఒక ఉదాహరణలో కూడా చెప్పాను. దానిని దృష్టిలో పెట్టుకుని మన శ్రమను అధికంగా వెచ్చిస్తూ భక్తి, శ్రద్ధ, విశ్వాసం ఈ 3 కూడా దృఢంగా ఉంచుకున్న తర్వాత మనం సాధనా క్రమంలో ధైర్యంగా కొనసాగుతూ ఉండాలి. సంశయం ఉండకూడదు సాధనా క్రమంలో. అది ఉందంటే మనం ఎంత శ్రద్ధగా చేసినా, ఎన్ని ద్రవ్యాలు తెచ్చి వినియోగించినా కూడా ఫలితం ఉండదు. ఒక వ్యక్తి సాధనా క్రమంలోకి వచ్చి సాధన చేస్తూ ఉన్నాడు. కొద్ది రోజులకు ఆ వ్యక్తిలో ఆ మంత్ర తీవ్రతను బట్టి, ఎందుకంటే మంత్రం అనేకమైనటువంటి బీజాల యొక్క సమ్మేళనం. ఒక్కో బీజాన్ని మనం స్మరణ చేస్తున్నప్పుడు ప్రాకృతికమైనటువంటి కొంత శక్తి శరీరానికి ఆపాదించబడుతుంది. అలాగా అనేక బీజాల యొక్క సమ్మేళనం చేత మంత్రం సిద్ధపరచబడుతుంది.
ఇలా సిద్ధపరచబడినటువంటి మంత్రం ఈ సమ్మేళనాలు ఏవైతే ఉన్నాయో వాటి వల్ల ఇలాంటి ఫలితాన్ని ఇస్తుంది అనేది. అంటే కొన్ని బీజాలు తీసుకున్నారు, ఈ బీజంతో ఈ బీజం మిళితం చేస్తే ఈ పదార్థం వస్తుంది అనేది ఉంటుంది, ఈ ఫలితం వస్తుంది అనేది ఉంటుంది. మనం వంటకు ఉపయోగించే ఉపకరణాలు ఉంటాయి, వాటిల్లో మనం ఆయా పదార్థాలను కలిపితే చివరికి ఈ రుచి వస్తుంది, లేకపోతే ఈ పదార్థం వస్తుంది అనేది ఎలాగైతే చెప్పబడి ఉంటుందో, కొన్ని బీజాల యొక్క సమన్వయం చేత వచ్చేటువంటి ఫలితం కూడా అలాగే ఉంటుంది. అది బీజాల యొక్క సమన్వయం మీద ఆధారపడి ఉంటుంది. అక్కడ అది కాకుండా ఇంకొక బీజాన్ని ఆపాదిస్తే దాని నుంచి వచ్చేటువంటి ఫలితం మరో రకంగా ఉంటుంది. ఒక్కో మంత్రానికి సుమారుగా ప్రారంభమయ్యేటువంటి బీజాలన్నీ ఒకే రకంగా ఉంటాయి. తత్కారణం చేత వాటి ఫలితాలన్నీ ఒకే రకంగా ఉంటాయని అర్థం కాదు. ఆ తర్వాత మిళితమైనటువంటి బీజాలు లేదా పదాల యొక్క సంపత్తి ఎలాగైతే ఉందో దాని మీద మంత్రం యొక్క స్వభావము, మంత్రం యొక్క పటుత్వం ఆధారపడి ఉంటుంది. క్రమక్రమంగా సాధన చేస్తున్నప్పుడు వ్యక్తిలో అనేకమైనటువంటి మార్పులు వస్తాయి. సముద్రంలో పడవతో ప్రారంభమయ్యాడు ఒక వ్యక్తి. ఆ పడవ తీసుకుని మనం ప్రయాణం చేస్తూ ఉన్నాం. తొలి దశలోనే ఆ పడవ చాలా ఒడిదుడుకులకు లోనవుతుంది. అది దాటేసి ముందుకు వెళ్ళిపోతే ఇబ్బంది ఏమీ లేదు, మరలా ప్రశాంతంగా ఉంటుంది సముద్రం. శాస్త్రంలోకి ప్రవేశించిన కొద్ది కాలం పాటు ఖచ్చితమైనటువంటి ఆటుపోట్లు ఉంటాయి. అప్పుడు తమాయించుకుని ఇదంతా కూడా మంత్రాన్ని నేను సాధన చేస్తూ ఉన్నాను కదా, బహుశా దానివల్ల కలుగుతున్నటువంటి మార్పులు కావచ్చు అని గ్రహించి గొప్పదైనటువంటి శ్రద్ధతో కొనసాగితే కనుక ఆ దశ దాటి కొంచెం ఎదరికి వెళ్ళిన తర్వాత ఈ ఆటుపోట్లు తగ్గిపోతాయి. ప్రశాంతమైనటువంటి సాధనకు ఉపక్రమించవచ్చు. మంత్ర సాధన చేస్తున్నప్పుడు మనకి ఆ మంత్ర అధిష్టాన దేవతకు సంబంధించినటువంటి స్వప్నాలు కలగవచ్చు. అది మంగళప్రదమైనది. మనం జపం చేస్తున్నప్పుడు సాధనా మార్గంలో ఉన్నప్పుడు గురువుగారు కానీ లేదా మంత్ర అధిష్టాన దేవత కానీ మనకి స్వప్నంలో కనిపిస్తే కనుక మంత్రం సిద్ధైపోయిందని కొందరు చెబుతూ ఉంటారు. అలా ఏమీ కాదు. మనం చక్కగా సాధన నిర్వర్తిస్తున్నాము అనడానికి అదొక ఉదాహరణ. స్వప్నంలో దేవతా దర్శనం. ఏ దేవత? మనం ఏదైతే అనుష్ఠానం చేస్తూ ఉన్నామో, ప్రధానంగా సాధన చేస్తూ ఉన్నామో ఆ మంత్ర అధిష్టాన దేవత లేదా ఆ మంత్రాన్ని మనకు ఉపదేశించినటువంటి గురువు మనకు స్వప్నంలో వస్తే కనుక ఆ మంత్రం చక్కగా కొనసాగుతోంది అని అర్థం. ఇంకా మంచిగా నిర్వర్తించమని దాని అర్థం. మంత్రానికి సంబంధించి సాధనా విధుల్లోకి ప్రవేశించినటువంటి వ్యక్తి, ఆ వ్యక్తి ఈ సాధనలో ఉన్నప్పుడు తనలో వస్తున్నటువంటి ప్రతి మార్పుని కూడా ఆ మంత్రం వల్లే అని గ్రహించాలి. దానికి తగ్గట్టుగానే వ్యక్తి ప్రవర్తించాలి. 15వ రోజున ఇలా జరుగుతుంది, 18వ రోజున ఇలా జరుగుతుంది, లేదా కొద్ది కాలం ఒక మాసం పూర్తయిన తర్వాత ఇలా ఉంటుంది అనడానికి ఏ ప్రమాణము లేదు. ఇందాక చెప్పినట్టుగానే ఒకే ఉపాధ్యాయుడు తరగతికి చెప్పేటువంటి పాఠం లాంటిది. ఎవరికి ఎన్ని మార్కులు వస్తాయో మనకు తెలియదు, వాళ్ళ శ్రద్ధ మీద ఆధారపడి ఉంటుంది. కాకపోతే ఒక గృహస్థు సాధనకు ఉపక్రమిస్తే కనుక గృహస్థాశ్రమ ధర్మాన్ని గతంలో అనుభవించినటువంటి వ్యక్తి కాబట్టి ఆ వ్యక్తికి చాలా ప్రతిబంధకాలు ఉంటాయి. వాటన్నిటినీ కూడా అధిగమిస్తూ ఆ వ్యక్తి సాధన చేయగలిగితే కనుక ఉన్నతం కన్నా అధికమైనటువంటి సర్వోన్నతమైన స్థితి కలుగుతుంది. బ్రహ్మచర్యం చేసేటువంటి వ్యక్తి బ్రహ్మచర్యంతో వ్రతదీక్షతో సాధనాక్రమాన్ని నిర్వర్తిస్తే కనుక ఆ బ్రహ్మచారికి ఉత్తమమైనటువంటి ఫలితాలు ఉంటాయి. దానికి కారణం ఏమిటంటే అస్ఖలితమైనటువంటి బ్రహ్మచర్య వ్రతం ఎవరైతే శ్రద్ధగా ఆచరిస్తారో, ఎవరైతే ఇతరమైనటువంటి ఆలోచనలు ఏమీ లేకుండా తన శరీరాన్ని కావచ్చు మనసును కావచ్చు తీవ్రంగా ప్రేరణకు గురి కాకుండా నియంత్రించుకుంటూ సాధన చేసేటువంటి వ్యక్తి ఎవరైతే ఉంటారో వాళ్ళకి త్వరితమైనటువంటి శాస్త్రపరమైన మంత్రపరమైనటువంటి సిద్ధత్వ లక్షణాలు ప్రాప్తిస్తాయి. మనం ఆచరిస్తున్నటువంటి సాధనా క్రమం ఏదైతే ఉందో ఆ క్రమంలో ప్రతిరోజు కూడా మంత్రము, మంత్ర అధిష్టాన దేవత, చదువు చెప్పినటువంటి గురువులను త్రికరణ శుద్ధిగా విశ్వసిస్తూ వారికి నమస్కరించి సాధనా విధులు ప్రారంభం చేయాలి.
దీక్షాకాలంలో సాధకుడు ఒకవేళ బ్రహ్మచర్య అయితే కనుక ఆ వ్యక్తి ఏకభుక్తం చేయాలి. ఏకభుక్తం అంటే ఒక పూట మాత్రమే వండినటువంటి పదార్థాన్ని గ్రహించాలి. రెండో పూట అంటే రాత్రి భాగంలో ఫలములు, పాలు ఇత్యాదులు గ్రహించవచ్చు. అంటే దుంపలు అన్నమాట. దుంపలు అంటే ఉడకబెట్టిన పదార్థం రోజులో ఒక్కసారి మాత్రమే గ్రహించాల్సి ఉంటుంది, ఘన పదార్థాన్ని. ఇది బ్రహ్మచారికి సూచించినటువంటి నియమం. గృహస్థుకు మరో నియమం చెప్పబడి ఉంది. గృహస్థాశ్రమ ధర్మంలో ఉన్నటువంటి వ్యక్తి 2 పూట్లా కూడా ఉడికించిన పదార్థం తినచ్చు. అయితే మధ్యాహ్నం అపరాహ్న కాలంలో గ్రహించేటువంటిది ఆ వ్యక్తికి క్షుద్బాధ ఏదైతే ఉందో మరుసటి రోజు ఉదయం దాకా కూడా ఆ బాధ లేకుండా ఉండేలాగా సంపూర్ణంగా గ్రహించమన్నాడు. రాత్రి భాగంలో అల్పాహారాన్ని గ్రహించమన్నాడు. త్వరితంగా నిద్రించాలి. ఎందుకంటే ఉదయాన్న పెందరాలే నిద్ర నుంచి మేలుకొని అనుష్ఠానానికి సంసిద్ధులవ్వాలి. అనుష్ఠానం అంటే ప్రతిరోజు కూడా ఆచరించేటువంటి చక్కటి విధానం. అంటే శాస్త్రపరంగా ఒక మంత్రానికి సంబంధించిన సాధన అనుష్ఠానం. ఈ అనుష్ఠానంలో ఉన్నప్పుడు గృహస్థాశ్రమ ధర్మాలన్నీ నిరభ్యంతరంగా నిర్వర్తించుకోవచ్చు, సాంసారికమైన అంశాలతో సహా. దీక్ష అని ఇంకొకటి ఉంటుంది. దీక్షా విధులు అంటే మంత్రగ్రహణ చేసిన తర్వాత కొంతకాలం పాటు ఆ మంత్రాన్ని ఉద్దేశించి ఖచ్చితంగా ఇతరమైనటువంటి లౌకికమైనటువంటి ప్రతి భోగాన్ని వర్జించి ఆ మంత్రం కొరకు మాత్రమే పాకులాడేటువంటి రోజులు. ఒక మంత్రాన్ని గ్రహించిన తర్వాత కనీసంగా దసరాత్ర వ్రతం లేదా నవరాత్ర వ్రతం 21 రాత్రులు, మండలం 40 రాత్రులు, పూర్ణమండలం 90 రాత్రులు దీక్షా నియమాలు పాటించాలి. అది ఎవరైనా సరే, బ్రహ్మచారి అయినా గృహస్థైనా ఖచ్చితంగా ఈ నియమాలు పాటించాలి. ఇవి పాటించాలి అంటే కనుక మంత్రగ్రహణ చేసిన తర్వాత ఎక్కువ రోజులు విరామం తీసుకోకుండా, అంటే మళ్ళీ మంత్రాన్ని గ్రహించి కొంతకాలం గృహస్థాశ్రమ ధర్మాలు పాటించి తర్వాత దీక్ష చేస్తానన్నం కన్నా మంత్రగ్రహణ చేసిన దివసం లేదా మరుసటి రోజు లగాయతూ దీక్షా నియమాలు పాటించుకుంటూ 9 రాత్రులు, 10 రాత్రులు, 21 రాత్రులు, 40 రాత్రులు, 90 రాత్రులు గడిచేదాకా దీక్షా నియమాలు ఆచరించాలి. మంత్రం మనం పొందిన తర్వాత కొన్ని రోజుల పాటు ఆ దేవత కోసం కేటాయిస్తూ చేసేటువంటి సాధనాక్రమాన్ని, లౌకికమైనటువంటి భోగాలన్నిటినీ వర్జించి మంత్రాధిష్టాన దేవత మీద సంపూర్ణమైనటువంటి విశ్వాసంతో కొనసాగేటువంటి రోజులు ఏవైతే ఉంటాయో వాటిని దీక్షా దివసాలు అంటారు. దానినే దీక్ష అంటారు. అనుష్ఠానం అనేటువంటిది గృహస్థాశ్రమ ధర్మాలన్నీ చక్కగా నిర్వర్తించుకుంటూ ప్రతిరోజు కూడా ఆచరించవచ్చు. దీక్ష అనేది మంత్రగ్రహణ చేసిన తర్వాత లేదా ప్రత్యేకమైనటువంటి ఒక కామ్యాన్ని నిర్వర్తింపచేసుకోవడం కోసం తనని తను లౌకికంగా సంపూర్ణంగా నియంత్రించుకుంటూ దేవత కృపకై కేటాయించుకునేటువంటి రోజులుగా అభివర్ణించబడ్డాయి. ఇక శాస్త్రానికి సంబంధించి చాలా లోతైనటువంటి అంశాలను మీకు తెలియజేసేటువంటి ప్రయత్నంలో భాగంగా మరుసటి కార్యక్రమంలో మంత్రశాస్త్రపరమైనటువంటి మరిన్ని ముఖ్యమైనటువంటి విషయాల ప్రస్తావన తీసుకొస్తాను. సర్వే జనాః సుఖినో భవంతు.